కోడెల శివప్రసాదరావు కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆయన చావుకు కారణమైన వారి చర్యలకు తాను కేసు పెడతానని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. కోడెల శివప్రసాదరావు చనిపోవడానికి కారణమైన అంబటి రాంబాబు, జగన్లపై ఇప్పుడైనా 306 సెక్షన్ కింద కేసు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. కోడెల ఆత్మహత్యకు కారకుల్ని శిక్షించేలా కేసు నమోదుపై సీఎం చంద్రబాబు నాయుడును రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని కోరతానన్నారు. కోడెలపై అక్రమంగా ఫర్నిచర్ దొంగతనం ఆరోపణలు చేశారని మండిపడ్డారు. తన ట్రస్ట్ ద్వారా కావాలంటే 100 ఫర్నిచర్లు కొనిస్తా, కానీ పోయిన కోడెల ప్రాణాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు తీసుకురాగలరా అంటూ ప్రశ్నించారు. కోడెల చావుకు కారకులు శిక్షించి తీరాలని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ఇవాళ వంశీ, రేపు కొడాలి నాని, ఎల్లుండు మరో నేత కూడా జైల్లోకి వెళ్తారని స్పష్టం చేశారు. గన్నవరం తర్వాత గుడివాడ, బందర్ ఇలా చాలా నియోజకవర్గాల్లో తప్పులు జరిగాయని ధ్వజమెత్తారు. వారి సంగతి ఎప్పుడు తేలుస్తారనే డిమాండ్ ప్రజల నుంచి ఉందని అన్నారు. తప్పు చేసిన వారి పట్ల చట్టం అమలు కాస్త ఆలస్యం అవుతుందేమో కానీ చేసిన తప్పుల నుంచి ఎవరు తప్పించుకోలేరని హితవు పలికారు. వంశీని ఏ తప్పు చేయకుండానే గన్నవరం టీడీపీ కార్యాలయం ధ్వంసమైందా అని నిలదీశారు. అక్రమ కేసులు, కక్ష సాధింపు, రాజకీయాలు, అధికార దుర్వినియోగం వైఎస్ఆర్సీపీకే సాధ్యమని చింతమనేని మండిపడ్డారు. అంబటి రాంబాబుకి డీజీపీ ఎదురొచ్చి స్వాగతం పలకాలా అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అబ్బయ్య చౌదరికి అంబటి వత్తసు పలుకుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తన పొలంలో తాను వ్యవసాయం చేయలేని పరిస్థితికి ఎందుకు దిగజారాడో అబ్బయ్య చౌదరి సమాధానం చెప్పగలడా అంటూ నిలదీశారు. దెందులూరు ఘర్షణలో తన తప్పు ఉందని రుజువైతే రాజీనామాకు సిద్ధమని చింతమనేని సవాల్ విసిరారు. నోరుంది కదా అని రంకెలేయటం ఇకనైనా మానుకోవాలని సూచించారు. ఇలా రంకెలేస్తేనే ప్రజలు కాల్చి వాతలు పెట్టారని అన్నారు. ఉద్దేశపూర్వకంగా తనతో గొడవ పెట్టుకుందామని అబ్బయ్య చౌదరి ట్రాప్లో తను పడలేదని తెలిపారు. ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, వాళ్ళ మాజీ శాసనసభ్యులకి, ఇప్పుడున్న శాసనసభ్యులకి, ఇప్పుడున్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడికి ఆయన స్కూల్లో నేర్చుకున్నటువంటి విద్యలే ఇవన్నీ. మీకు అక్రమ కేసులు పెట్టడం, ప్రతిపక్ష పార్టీ వాళ్ళని హౌస్ అరెస్ట్ చేయటం, బయటికి రానికపోవటం, అవసరమైతే ఎన్కౌంటర్ చేస్తాను అని చెప్పి చింతపల్లి ఫారెస్ట్లోకి తీసుకెళ్ళటం, ఇలా బెదిరించటం, కొంతమందిని భూమి మీద లేకుండా చేయటం మీకు సాధ్యపడింది. మా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకునేలాగా ఆయన్ని ప్రేరేపించింది మీరు కదా. ఆ పరిస్థితికి ఆయన రావడానికి, ఆయన భూమి మీద లేకపోవడానికి కారణం మీ వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదా అని అడుగుతున్నాం. ఆ రోజున మాకు జరిగితే ఒకటి, ఈ రోజున చేసిన నేరానికి, చేసినటువంటి తప్పుకి ఈ రోజున వంశీని పెట్టారు, రేపొద్దున కొడాలి నానిని పెడతారు, ఎల్లుండి ఇంకొకరిని పెడతారు, అవటాలను ఇంకొకరిని పెడతారు. ఈ చట్టాన్ని అమలు చేసే క్రమంలో కొద్దిగా టైం డిలే కావచ్చేమో కానీ నేరం చేసిన వాడు చట్టం ముందు తప్పించుకోవడానికి వీల్లేదు. ప్రతి వాడిని తీసుకుని వచ్చి వాళ్ళకి చేసినటువంటి నేరాల్ని రుజువు చేసి కటకటాల వెనకాల పంపటం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. నిన్నేదో పెద్ద పోటుగాళ్ళలాగా అంబటి రాంబాబు, మీకు తెలుసు కదా రాంబాబు అంటే అంబటి, రాత్రిపూటేమో ఆయన కామబాబు, పగలపూటేమో రాంబాబు. ఈయన చెప్తున్నాడు నీతి కౌరులు మహాత్మా గాంధీ దగ్గర నేర్చుకుని వచ్చినట్లుగా. డీజీపీ గారు ఆఫీస్కి వెళ్ళాడట, ఈ పుడింగ్ వస్తున్నాడని డీజీపీ గారు అక్కడ ఇంటర్వ్యూ ఇవ్వలేదట. ఈయనకు ఒక శాసనసభ్యుడు కూడా కాదు, నువ్వు మాజీ మంత్రి అయితే అయ్యి ఉండొచ్చేమో. కనీసం నీకు పోలవరంలో నీకు మంత్రి ఇచ్చి ఇంకా దిగదార్చేశాడు పోలవరం ప్రాజెక్ట్ని జగన్. ఇంకా రాంబాబు గురించి చెప్పాలంటే మాటలతో చెప్పేది కాదు. ఇవాళ కోడెల గారు లేకపోవడానికి కూడా కారణం రాంబాబు పెట్టినటువంటి ఆ రోజున ఆ యొక్క హెరాస్మెంట్ వల్లే అన్ని కేసులు పడి ఇంత బతికి నేను ఇంకా భూమి మీద ఉండాలా అని ఆయనగానే ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించారు. ఆ రోజునే ఈ రోజున కంప్లైంట్ ఇచ్చి అయినా సరే నీ మీద 306 కట్టాలి. ఆ యొక్క చనిపోవడానికి ఆయన కారణం పరోక్షంగా నువ్వు, నీ జగన్మోహన్ రెడ్డి కాబట్టి మీ ఇద్దరి మీద 306 కట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని. నిజంగా మీరిద్దరూ ఆ సెక్షన్ కింద నేరస్తులుగా మిగులుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా.